మన దేశంలో రాజకీయము, న్యాయ వ్యవస్థ 2 ప్రత్యేక పరిస్థితులలో పనిచేస్తాయి. వాటికి రెండిటికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అవంటే ఇండిపెండెన్స్, అంటే సొంతంగా పనిచేసేటువంటి సంస్థలవి. అయితే ఈ 2 కలవడం వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తుంటాయి. ఆ మధ్యకాలంలో ఒకసారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అప్పుడు చీఫ్ జస్టిస్‌గా పనిచేస్తున్నటువంటి డివై చంద్రచూడ్ ఇంటికి పోయి ఒక పూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇప్పుడు అది చాలా రాద్ధాంతం కూడా అయింది. కొన్ని ప్రతిపక్షాలైతే ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక చీఫ్ జస్టిస్ ఇంటికి ఎట్లా వెళ్తాడు అని చెప్పి ప్రశ్నించినాయి కూడా. అయితే మామూలుగా మన రాజ్యాంగంలో లేదు అలా. ఒక ప్రైమ్ మినిస్టరు చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్ళకూడదు అనేటువంటి అంశం లేదు. దానికి పెద్దగా అప్పుడు ప్రాముఖ్యత రాలేదు. కానీ ఇప్పుడు ఇది ఎందుకు ముందుకొస్తుంది ఇప్పుడు అంటే, ఈ మధ్య ఆయన రిటైర్ అయిపోయి 8 నెలలు అవుతుంది. డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిసు రిటైర్ అయిపోయిండు. 8 నెలల నుంచి ఆ ఇల్లు ఖాళీ చేయడం. ఇప్పుడు అనుమానాలు వస్తాయి. ఇప్పుడైతే రాజకీయ అండ ఉంటుందో గవర్నమెంట్ ఎంప్లాయీకి, వాళ్ళకు ఇంకా ఎదురుండదన్నట్టుగా ఫీల్ అవుతారు. సాక్షాత్తు ఒక ప్రధాని నా వెనకాల ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యం వస్తుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే, మా ఇష్టారాజ్యంగా మేము ప్రవర్తిస్తామనే దానికి లోన్ అవుతారనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. చూడండి, అతను ఒక చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తికి ఎంత గౌరవం ఉండాలి. చట్టం అన్నా, మన దేశ రాజ్యాంగం అన్నా. ఒక ఇల్లు ఖాళీ చేయడానికి 8 నెలలు ఎందుకు పడుతుంది? ఇది ఆలోచిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక చీఫ్ జస్టిస్గా రిటైర్ అయిన వ్యక్తి ఇలా ప్రవర్తించకూడదు. దాన్ని ఇప్పుడు దీంతో ఏమవుతుందంటే, ప్రధానికి కూడా మసక వారినట్టుగా ఉంటుంది కదా ఇతని చర్యల వల్ల. ఇతనికి ఏం లాభాలు ఉంటాయి, ఏం బిజినెస్ ఉంటుంది. కానీ దాన్ని ఇప్పుడు పత్రికలు వేలెత్తి చూపడానికి ఆస్కారం ఉంది. కానీ ఈ చర్య మాత్రం రాజకీయాలకు సంబంధం ఉన్నట్లుగా చూపిస్తుంది.